హాయ్ ఎవ్రీవన్. థర్డ్ బీకామ్ స్టూడెంట్స్కి 6th సెమిస్టర్లోని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ చెప్తున్నానండి నేను. అందులో మనం బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అండ్ డిసిషన్ మేకింగ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఒకే ఒక్క ప్రాబ్లం చెప్పి చాలా రోజులు గ్యాప్ ఇచ్చాను. సారీ ఫర్ దట్. ఈరోజు సెకండ్ ప్రాబ్లం చూస్తానండి, చేద్దాం. ఆల్రెడీ మీకు పంపించడం జరిగింది. ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడంటే పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేయడానికి కావాల్సిన ఫార్ములా మీ దగ్గర ఉంది, కానీ నెక్స్ట్ ఇంకోటి ఏం క్యాలిక్యులేట్ చేయడం ఏమంటున్నాడంటే అమౌంట్ ఆఫ్ సేల్స్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40,000, అంటే 40,000 రూపాయలు ప్రాఫిట్ సంపాదించడానికి ఎంత సేల్స్ చేయాలి అనేసి అడుగుతున్నాడు. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ 1,20,000. ఒకవేళ థర్డ్ పాయింట్, ఫస్ట్ ఏంటి పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి, సెకండ్ వన్ ఏంటి 40,000 ప్రాఫిట్ రావాలంటే మనం ఎంత సేల్స్ చేయాలి, అది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి 1,20,000 సేల్స్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేసి 3 క్వశ్చన్స్ అడిగాడు. వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏముందంటే 2 years ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. అంటే 2017, 2018కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 2017లో సేల్స్ ఎంత ఇచ్చాడంటే 1,40,000 అనేది సేల్స్ ఇచ్చాడు. 2018లో 1,60,000 అనేసి సేల్స్ అండి ఇది. ఓకేనమ్మా, సేల్స్ ఇచ్చాడు. ఎంత 1,40,000 దేనికి 2017కి, 1,60,000 2018కి. ఇంత సేల్స్ చేస్తే ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే అమ్మా 1,40,000 సేల్స్ చేస్తే 15,000 ప్రాఫిట్ వచ్చిందని చెప్తున్నాడు. 1,60,000 సేల్స్ చేస్తే 20,000 ప్రాఫిట్ వచ్చిందని చెప్తాడమ్మా. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు 2 years ఇచ్చాడు, 2017 and 18. సేల్స్ ఇచ్చాడు 2017కి సంబంధించిన 1,40,000, 18కి 1,60,000. 2017లో 15,000 ప్రాఫిట్, 20,000 ప్రాఫిట్ అని ఇచ్చాడు. మీకు ఫస్ట్ మనం ఏం క్యాల్కులేట్ చేయాలి, పీవీ రేషియో. అంటే పీవీ రేషియో అంటే నేను ఏం చెప్పానమ్మా, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. ఈ పాటికి మీరు ఫార్ములాలన్నీ బట్టి పట్టేసి ఉంటారనుకుంటున్నాను. ఓకేనమ్మా, చెప్పండి. ఇక్కడ పీవీ రేషియోకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఒక ఫార్ములా వేస్తాను. అది కరెక్టో కాదో ఆలోచించండి. చూడండమ్మా, ఇక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఏం రాశాను, చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100. పీవీ రేషియోకి ఫార్ములాస్ చెప్పేటప్పుడు ఆర్ అని పెట్టి ఈ ఫార్ములా కూడా చెప్పాను, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఒకవేళ నేను చెప్పకపోతే ఇప్పుడు రాసుకోండి పీవీ రేషియో దగ్గర ఈ ఫార్ములా. ఓకేనమ్మా, ఇప్పుడు చేంజ్ ఇన్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్లో ఎంత చేంజ్ వచ్చిందండి, 2017కి 18కి చేంజ్ ఎంత 5,000. ఓకేనమ్మా, చేంజ్ ఇన్ సేల్స్ అంటే 2017 సేల్స్కి 18 సేల్స్కి డిఫరెన్స్ ఎంత 20,000 ఇంటూ 100 క్యాల్కులేట్ చేస్తే 25% అనాలండి. దీన్ని ఏమనాలి, 25%. ఓకేనమ్మా, పీవీ రేషియో వచ్చేసి ఎంత వచ్చింది 25%. ఓకేనా, దీన్ని బట్టి నెక్స్ట్ మనకి ఏమడిగాడు, 1,40,000 సేల్స్ రావాలంటే, మనకి 40,000 ప్రాఫిట్ రావాలంటే మనకి ఎంత సేల్స్ అనేది కావాలి అని అడిగాడు. సో ఏమని రాసుకోనండి, సెకండ్ వన్. ఇక్కడ పీవీ రేషియో కాబట్టి ఈజీగా రాసేసాం. అమౌంట్ ఆఫ్ సేల్స్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40,000. అంటే దేని గురించి చేస్తున్నాండి, 40,000 రూపాయలు ప్రాఫిట్ రావడానికి మన సేల్స్ ఎంత కావాలి. ఓకే, దీన్నే ఈ సేల్స్ మనం ఏమన్నా ఎక్స్పెక్టెడ్ సేల్స్ అనాలన్నమాట. అంటే
అంత సేల్ చేస్తే 40,000 ప్రాఫిట్ రావచ్చు. నిజంగా సేల్ చేసామా? చేయలేదు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 40,000 సేల్స్ 40,000 ప్రాఫిట్ రావాలంటే ఎంత సేల్స్ చేయాలి అంటే, సో అందుకే ఏం రాస్తానంటే ఎక్స్పెక్టెడ్ సేల్స్. ఏంటమ్మా? ఎక్స్పెక్టెడ్ సేల్స్. ఈ ఫార్ములా ప్రతిదీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి. మీకు ఎప్పుడైనా ప్రాబ్లంలో అన్నీ నేర్చుకోవాలమ్మా. అందుకే మీకు గ్యాప్ ఇచ్చాను. ఇంకా కాలేజ్ ఓపెన్ చేస్తారో కాలేజీలో చెప్దామనేసి ఆగానమ్మా. ఎందుకంటే దీనికి ఎంత మీ ఫీడ్బ్యాక్ ఉంటే, మీ దగ్గర నుంచి నాకు ఎంత ఇన్ఫర్మేషన్ వస్తే నేను అంతలా చెప్పగలను, అంతలా మీకు అర్థమవుతుంది. కానీ నేనే చెప్పుకున్నాను కదమ్మా, ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ టు బి ఎర్న్డ్ బై పివి రేషియో. ఓకేనమ్మా? ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెక్టెడ్ సేల్స్ యొక్క ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ టు బి ఎర్న్డ్ బై పివి రేషియో. ఓకేనమ్మా? నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్. మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఉందా? లేదు. కానీ ఫిక్స్డ్ కాస్ట్ ఎలా వస్తుంది? మళ్ళీ ఫిక్స్డ్ కాస్ట్ ఏ విధంగా వస్తుందంటే కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్. ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పినప్పుడు, వీడియో చెప్పినప్పుడు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఏదో చెప్పానమ్మా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఓకేనమ్మా? ఫిక్స్డ్ కాస్ట్ ఎలా వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్. మరి కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఉంది? ఎక్కడా లేదు. మళ్ళీ కాంట్రిబ్యూషన్ కావాలి మనకి. కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్, ఫార్ములా చెప్పాను చూడండి, సేల్స్ మైనస్ మేబీ చెప్పలేదు అనుకుంటామా. కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పివి రేషియో. పివి రేషియో అమ్మా, ఇక్కడ కేవలం పివి రేషియో మాత్రమే మనకు తెలుసు, 25% అనేసి. అందుకనే కాంట్రిబ్యూషన్ ఎందుకు? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ కూడా అని చెప్పినట్టున్నాను ప్రీవియస్ వీడియోలో. కానీ ఇక్కడ పివి రేషియో ఉంది కాబట్టి సేల్స్ ఇంటూ పివి రేషియో కింద నేను కన్వర్ట్ చేశాను. ఓకేనమ్మా? చూడండి, 40,000 ఏం కావాలి మనకి? కాంట్రిబ్యూషన్ కావాలి. ఓకేనమ్మా? సేల్స్ ఎంత ఉంది? 2017 పెట్టుకోండి. బేస్ ఇయర్ అంటారు దీన్ని. దేనమ్మా? 2017ని బేస్ ఇయర్ అంటారు. దాంతోనే కంపేర్ చేస్తున్నాం కాబట్టి 2017ని బేస్ ఇయర్ అంటారు. సో సేల్స్ ఇక్కడ రాసుకుంటే కాంట్రిబ్యూషన్ మనకు రావాలి కాబట్టి కాంట్రిబ్యూషన్ సేల్స్ ఎంత? 1,40,000. పివి రేషియో ఉంది ఎంత? 25% అంటే ఇలా కూడా చెప్పొచ్చు కదమ్మా, 25/100 అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో దీని ఆన్సర్ ఎంత? 35,000. దేనమ్మా ఏమొచ్చింది మనకి? కాంట్రిబ్యూషన్ వచ్చింది. చూడండి, మనకి 40,000 రూపాయలు ప్రాఫిట్ రావడానికి ఎంత సేల్స్ కావాలని అడిగాడు. ఓకేనమ్మా? ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఏ విధంగా వస్తుందండి? ఫార్ములా అంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ టు బి ఎర్న్డ్ బై పివి రేషియో అన్నాం. ఏమన్నా? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ టు బి ఎర్న్డ్ అంటే ఎంత అయితే మనకి ప్రాఫిట్ కావాలనుకుంటామో అది ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పివి రేషియో అన్నాం. పివి రేషియో మనకు తెలుసు 25% అని, కానీ ఫిక్స్డ్ కాస్ట్ తెలుసా? తెలీదు. కానీ ఫిక్స్డ్ కాస్ట్ కాల్కులేట్ చేయడానికి మనం నెక్స్ట్ స్టెప్ వేసుకున్నాం. అదేంటి? ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ అన్నాను. ఓకేనండి? ఏమన్నాను? కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ అన్నాను. మళ్ళీ మనకి ఇక్కడ ఏం తెలియదు? కాంట్రిబ్యూషన్ తెలియదు. కాంట్రిబ్యూషన్కి ఒక ఫార్ములా క్రియేట్ చేసుకున్నాం. కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పివి రేషియో. ఇంకో విధంగా కూడా వస్తుంది, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ వస్తుంది. కానీ మళ్ళీ మనకి ఏం కావాలి? వేరియబుల్ కాస్ట్ తెలియదు అక్కడ. సో అందుకే సేల్స్ ఇంటూ పివి రేషియో అనే ఫార్ములా వేసుకొని మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం? కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేసాం. ఈ కాంట్రిబ్యూషన్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. ఓకేనమ్మా? చూడండి, నెక్స్ట్ స్టెప్ తీసేస్తున్నానమ్మా బోర్డు మీద. అది